ఈ రోజున మీరు బమ్మిని తిమ్మిని తిమ్మిని బమ్మిని చేసి ఏది దొరక్క ఏదో ఒకటి చేసేయాలి, మనకు పత్రిక ఉంది, టీవీ ఉంది కాబట్టి తప్పుడు రాతలు రాసేసి తప్పుడుగా టీవీల్లో చూపించేస్తే జనాలు ఏదో అనేసుకుంటారని అట్లాంటి భ్రమలో ఉండకండి. మీరు అసలు ఎందుకు ప్రజల్ని మనం ఇలా తిరస్కరించారనేది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది పోయి, మంచిగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నటువంటి మా ప్రభుత్వం మీద నింద వేయాలనుకోవటం, ఆకాశం మీద ఉమ్ము పూస్తే ఎవరి మీద పడుతుందండి? తిరిగి మీ మీదే పడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మీరు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారు. దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల బిల్లులు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు మీరు. ఇదంతా ఎవరి మీద భారం పడుతుందండి? మళ్ళా ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కదా, ఇప్పుడు 2 లక్షల కోట్ల రూపాయల బకాయిలు ఎవరు తీర్చాలి? మీరేమో దోచేసుకున్నారు, దోచుకుని దాచుకుని వెళ్ళిపోయింది వైసీపీ ప్రభుత్వం, మీ మంత్రులు, సీఎం గారు అందరూ. ఈ 2 లక్షల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లు అవన్నీ ఎవరు తీర్చాలండి? మీరు తిన్న సొమ్ముకి, మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలకి ఈ కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలా? ఈ రోజున అభివృద్ధికి సంక్షేమానికి కూడా మీరు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు. అసలు మీకు చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ అసలు అడిగే ప్రశ్నించే అర్హత లేదనేసి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆసరా పేరుతో మీరు ప్రజలకి చాలా అన్యాయం చేశారు. అదేవిధంగా చేయితో అంటూ చేతివాటం చూపించారు మీరు ప్రజలకి. మీరు ఒక్కటే అండి చేసింది, ప్రజలకి ఎంత అన్యాయం చేశారు. మీరు ఎన్ని హామీలు ఇచ్చారు? దాదాపుగా 100లో హామీలు ఇచ్చారు, కానీ 80% కూడా మీరు హామీలు ఎక్కడా కూడా ప్రజలకి అమలు చేయలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో మహిళలకి ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. ఒక డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, మాదక ద్రవ్యాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆ రోజున వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని దిగజార్చేశారు మీరు. ఎన్సీఆర్పి రిపోర్టు ప్రకారం కూడా ఆంధ్రప్రదేశ్ని వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో నేరాల సంఖ్య గణనీయంగా 5 సంవత్సరాల్లో ఆనాడు పెరిగింది. ఇదంతా సిగ్గుచేట. ఆనాడు కూడా మేము నెత్తినేరు కొట్టుకున్నాం, చట్టాలను ఇంప్లిమెంట్ చేయట్లేదని, సరిగ్గా పట్టించుకోవట్లేదని. మీ ప్రభుత్వంలో 30,000 మంది పాపం అమ్మాయిలు మిస్ అయిపోయారండి. దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. ఆ కుటుంబాల యొక్క బాధకు ఎవరండి బాధ్యులు? మీ నిర్లక్ష్యం, మీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ నిర్లక్ష్యం వల్లే కదా జగన్మోహన్ రెడ్డి గారు 30,000 మంది దాదాపు అమ్మాయిలు మిస్ అయిపోయారంటే ఆ కుటుంబాల యొక్క బాధ ఎవరు తీరుస్తారు? అసలు ఏనాడైనా పట్టించుకున్నారా? ఈ రోజున చంద్రన్న అంటే మహిళలకు ఒక ధైర్యం, చంద్రన్న అంటే మహిళలకు ఒక భరోసా. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారంటే నిలబెట్టుకుంటారు. చంద్రన్న మహిళా పక్షపాతి, మా మహిళ కోసం ఏదైనా చేస్తారని ఒక నమ్మకం ఉంది కాబట్టే ఈ రోజున చంద్రన్నకు అవకాశం ఇచ్చారు. డెఫినెట్గా మిస్ అయినటువంటి అమ్మాయిలందరినీ కూడా మేము చట్టం ద్వారా మేమన్నీ కూడా కనుక్కొని వాళ్ళందరినీ కూడా తల్లిదండ్రులకి అప్పగించే బాధ్యత మ్యాక్సిమం మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ మహిళలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము ఎక్కడా కూడా వమ్ము చేయకుండా సర్వశక్తులా కూడా మేము మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కూడా ఈ సభాముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజున ఈయన సాక్షి పత్రికలో రాసింది ఎట్లా ఉందంటేనండి, 1,72 లక్షల మంది ఆడబిడ్డ కింద అమలు చేశారు. వాళ్ళందరికి కూడా ఆడబిడ్డని ఇది ఇంకా అమలు చేయరా అనేసి ఆయన ఒక రాత రాశారు, ఒక రాంగ్. మేము ఎంతమంది ఉంటే డెఫినెట్గా దానికి ఒక నియమ నిబంధనలు అన్నీ కూడా పెడతారు. సీఎం గారు కన్సర్న్ మంత్రులు కూడా అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు.